ఇక కాలం ఏదైనా సరే ఉదయం పూట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి ముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల ట్యాన్, పిగ్మెంటేషన్ సమస్యలు బాధించవు. సన్ స్క్రీన్ రాసుకోవటం దినచర్యలో భాగం చేసుకోవాలి. మేకప్ అవసరానికి మించి వేసుకోకూడదు. ఇక ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. హలో అండి, నా పేరు సింధూరి. ఐ am the owner of 10 Little Fingers అండి. I am a journalist అండి. So I have worked as the editor for a local magazine and a national magazine as well. And apart from being a journalist, I've always noticed పిల్లలకి ఎప్పుడు చూసినా ఎనీ పేరెంట్స్ని ఎవరిని కలిసినా వాళ్ళ ఫస్ట్ థింగ్ విల్ బి పిల్లలకి ఏమున్నది కొత్తగా, ఏమి చేయించవచ్చు పిల్లలతోని, వాట్ కెన్ వీ డూ టు ఇంప్రూవ్ దేర్ క్రియేటివిటీ అని చెప్పేది విల్ బీ దర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాజ్ అ పేరెంట్. అండ్ మేము చాలా ట్రావెల్ చేస్తామండి. సో వీ గో, మేము ఎవ్రీ సమ్మర్ కానివ్వండి, వింటర్ హాలిడేస్ ఎప్పుడు వచ్చినా కూడా వీ ట్రావెల్ అ లాట్. అండ్ వన్ ఆఫ్ అవర్ ట్రావెల్స్లో వెన్ వీ వెంట్ టు సింగపూర్ అండ్ చైనాకి వెళ్ళినప్పుడు వీ రియలైజ్ దట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ దట్ కిడ్స్ కెన్ డూ. పెద్ద మాల్స్, పెద్ద గేమింగ్ జోన్స్ అవసరం లేదు. జస్ట్ చిన్న స్పేస్లో కూడా చాలా క్రియేటివ్గా పిల్లలు అన్ని రకరకాలుగా చేయొచ్చు అని చెప్పి వీ రియలైజ్డ్. సో దట్ ఈస్ హౌ వీ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి నచ్చిన ఐటెం చూసుకోవచ్చు, వాళ్ళు క్రియేట్ చేసి అది ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దిస్ ఇస్ డిఐవై బ్యాగ్ అండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్ బ్యాగ్. సో ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆర్గానిక్ మెటీరియల్. మనం అందరికీ నేర్పిస్తుంటాం సే నో టు ప్లాస్టిక్, సేవ్ ది ఎన్వైరన్మెంట్ అని. సో దిస్ ఈస్ అ గ్రేట్ ప్లేస్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ దాట్. సో దిస్ ఈస్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్లో బ్యాగ్స్ అండి. పిల్లలు కూర్చొని ఈ కిట్ ఓపెన్ చేయగానే మొత్తం అన్నీ వస్తాయి, ఇంక్లూడింగ్ ద బటన్ అండ్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్. మేము ఇచ్చే కిట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూర్చొని చేసి దెన్ దే కెన్ టేక్ ఇట్ హోమ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ఎవర్. సో ఇట్స్ అ కీప్ సేక్ ఫర్ ఎవర్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిజైన్స్. సో దిస్ ఇస్ ద లైక్ ఆర్ యూఎస్పీ ఐటమ్. ఇది ఎక్కడ మీకు కంట్రీలో కాదు, వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ఇట్ యాక్చువల్లీ. మన కంట్రీలో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ యూల్ సీ ఇట్. స్పెషలైజ్డ్ స్నో క్లే అంటారు. ఇది మనము డిజైన్ చేసి మనకి వాళ్ళ పిల్లలకి నచ్చిన ఫ్రేమ్లో పెట్టుకుంటే కానీ దే కెన్ టేక్ ఆల్ దీస్ గో బ్యాక్ హోమ్ యాజ్ గిఫ్ట్స్. వీ ఆల్సో ఆర్గనైజ్ బర్త్డే పార్టీస్ ఎట్ హోమ్. సో ఎవరైనా ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉన్నాయి అంటే మాకు ఫోన్ చేస్తే కానీ వీ కమ్ అప్ విత్ ద సెటప్. మా స్టాఫ్ వస్తారు, మా సెటప్ వచ్చి వాళ్ళ పిల్లలందరూ అక్కడ కూర్చొని చేయడానికి ఉంటుంది. సో వెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు డూ ఇట్లా 10 Little Fingers లాంటిది పెడదాము అంటే మై ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. ఎందుకంటే మేము పెట్టిన కాన్సెప్ట్ కూడా అండి, ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే ఇంకొక ప్లే జోన్, ఇంకొక గేమింగ్ జోన్ కాకుండా ఇట్ ఈస్ సంథింగ్ వెరీ క్రియేటివ్. అసలు ఇట్లాంటిది ఎక్కడా లేదండి. మీకు ఆల్ ఇండియాలో వెళ్ళండి, వేరే కంట్రీస్లో చాలా ఉంటాయి. ఎక్కడైనా మనము సింగపూర్, హాంకాంగ్ వెళ్తే పిల్లలకి చేయడానికి చాలా ఉంటాయి. కానీ మన కంట్రీలో దిస్ వెరీ లిమిటెడ్ స్పేస్ అండి. మనం వీల్ గో అపార్ట్మెంట్స్లో కింద ఆడుకుంటారు, ఇండిపెండెంట్ హౌస్లో పిల్లలే ఉండరు ఆడుకోవడానికి. స్కూల్కి వెళ్తే దెర్ ఇస్ రెగ్యులర్ కరిక్యులం. సో దిస్ ఈజ్ వన్ ప్లేస్ వీ థాట్ ఓకే చిల్డ్రన్ కెన్ బ్రింగ్ అవుట్ దేర్ క్రియేటివిటీ. వాళ్ళు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తున్నప్పుడు పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే దే విల్ డిసైడ్ ఏ కలర్ పెట్టాలి, ఏది ఎప్పుడు పెట్టాలి, డ్రై అయిందా లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయాలా. సో పేషెన్స్ అనేది పెరుగుతుంది. దెన్ దే క్రియేటివిటీ పెరుగుతుంది, వాట్ కలర్స్ విల్ మ్యాచ్ విచ్ ప్లేస్ అనేది. సో వెన్ ఐ కేమ్ అప్ విత్ సంథింగ్ లైక్ దిస్ మై ఫ్యామిలీ వాజ్ వెరీ హ్యాపీ. దే సెడ్ ఆఫ్ కోర్స్ పిల్లల క్రియేటివిటీ పెరుగుతుంది అంటే they came forward. So me and my friend Shruti, we are very good friends and we are friends from the last 10 years. అనుకోకుండా మా ఇద్దరికి కూడా కుదిరింది and both of us decided let's do it. And the best part about our business is you don't need a big space. It's a small space లో పిల్లలు క్రియేటివ్గా వాడి ఎట్లా అంటే రేపు ఎవరైనా ఈ బిజినెస్ మా దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని ఎనీ మాల్, ఎనీ ప్లే స్కూల్లో చేసేటట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడీ కెన్ డూ. లాట్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ఉంటారంటే ఇంట్లో, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండిపోయి అయ్యో ఏమి చేస్తలేము అనుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ బిజినెస్ దట్ దే కెన్ కమ్ ఫార్వర్డ్, టేక్ అప్ అ ఫ్రాంచైజ్ అండ్ డూ ఇట్. అండ్ దెన్ ఇట్ ఆల్సో గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ మనీ. you're doing something valuable, అంటే వాల్యూ యాడ్ పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి, you're doing something very valuable and special.
చాలామంది విమెన్ దే వాంట్ టు కమ్ అవుట్ అండ్ డూ డిఫరెంట్ ఐడియాస్ అండి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కాలేజ్లో ఎంబీఏ కోర్సెస్ చేసి వన్స్ పిల్లలు పుట్టగానే డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు. చాలా ఐడియాస్ ఉన్నాయండి. అండ్ ఎస్పెషలీ స్టార్టప్స్ అయితే యూ సీ ఎవ్రీ డే దెర్ ఇస్ అ న్యూ స్టార్టప్ కమింగ్ ఫార్వర్డ్. సో ఐ రియలీ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అండి. రైట్ నౌ ఎవరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా, ఎవరు ఏ చేసినా సపోర్ట్ చేయడానికి పీపుల్ ఉన్నారు, జనాలు ఉన్నారు. ఎవ్రీబడి, యూ థింక్ యూ కమ్ అప్ విత్ అ న్యూ కాన్సెప్ట్, పీపుల్ యాక్చువల్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ మోటివేట్ యూ. So I think it's the perfect time for any, like I think right now the 21st century lo, it's a perfect time for women to come out and simple ideas kani and don't let your hard work, your education go waste. Come out and do what you feel like doing. I think it's important to follow your dream. So because so many people dream andi, but nobody really comes forward to do it. So I think every woman should come forward, give it a shot. అయితే అయింది, లేకపోతే లేదు. కానీ ఫ్యూచర్లో అనిపించకూడదు అరే అనుకున్నాము చేయలేకపోయాము, పక్కన వాళ్ళు అదే కాన్సెప్ట్ చేసి దే ఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్, అట్లా అనుకోకుండా యూ షుడ్ నెవర్ రిపెంట్ గోయింగ్ బ్యాక్. కమ్ ఫార్వర్డ్ అండ్ రియలీ ఫాలో యువర్ డ్రీమ్. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక వీటన్నిటితో పాటు సానుకూల దృక్పథంతో ఉండాలి. సానుకూల ఆలోచన ప్రభావం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. పైగా ఒత్తిడి దూరం అవుతుంది, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి నవతరానికి నాంది నవ్య. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.